నగర శివారులోని కుమ్మరికుంట సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. కుమ్మరికుంట చెరువును సందర్శించి స్థానిక కాలనీవాసులతో మాట్లాడారు. కుమ్మరికుంట చెరువుపై ప్రయాణించే రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేస్తామని, డ్రైనేజీ వ్యవస్థ సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో కొత్తగా విస్తరిస్తున్న కాలనీలు గాని బస్తీలలో సమస్యలు చూస్తే గుండె తరక్కపోతుంది. రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, వర్షాకాలంలో వరదలు వస్తే ఇండ్లు మునిగిపోవడం తప్ప దానికి డ్రైన్ లేవు, కరెంటు కనెక్షన్ చక్కగా లేవు, తాగునీళ్ళ సౌకర్యం చక్కగా లేవు. గత సంవత్సర కాలంగా మేము కొట్టడం కొన్ని సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఇవాళ ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో హయత్ నగర్ గాని, మన్సూరాబాద్ గాని, అదేవిధంగా ఆ పక్కకున్నటువంటి మా సురేంద్ర యాదవ్ వాళ్ళ అది కానీ నాగోల్లో మురికి కాలువల, స్టామ్ వాటర్, ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించుకుంటూ పోతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పినాం, హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు, గది చూసే మురిసిపోకండి బాబు. హైదరాబాద్ లో అనేక మినిమం సౌకర్యాలు లేకుండా సతమతం అవుతున్న కాలనీల ప్రజల బతుకులు పట్టించుకోండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది.